విశాఖ సింహాచలం అప్పన్న బంగారు ఆభరణాలకు ఆలయ అధికారులు శటకోపం పెట్టేశారు. భక్తులు సమర్పించిన బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్టుగా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లెక్కపత్రం లేకుండా అధికారులు విరాళాలు సేకరించారు. కమిటీ విచారణ చేసినా అధికారులు ఆభరణాల లెక్క చెప్పలేదు. అనుబంధ ఆలయాల్లో ఉన్న ఆభరణాలపైన కూడా నీలి నీడలు కమ్ముకున్నాయి. విచారణ కమిటీ ఏర్పాటు చేసి 4 నెలలు గడుస్తున్నా ఎలాంటి లెక్క తేలలేదు. అప్పన్న ఆలయంలో బంగారు అపహరణపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ అంశంపై మా కరెస్పాండెంట్ అనిల్తో మాట్లాడదాం. అనిల్, చెప్పండి. సో ఏమైనట్టు ఆభరణాలు? సో ఈ అధికారులు ఏదైనా సమాధానం చెప్పే పరిస్థితులు కనిపిస్తున్నాయా? దీనికి ఉన్న అనుబంధ ఆలయాల ఈ ఆభరణాల మీద కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో వీళ్ళని ఎవరు మాట్లాడిస్తారు? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, సింహాద్రి అప్పన్న ఆభరణాలు అపహరణకు గురయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలోనే ప్రభుత్వంతో పాటు ఉన్నతాధికారులు కూడా అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే క్షేత్రస్థాయి పరిశీలన చేపట్టినప్పటికీ ఆభరణాలన్నీ ఉన్నాయా లేదా అనే లెక్క భక్తులకు కానీ లేకపోతే బయటకు వెల్లడించకపోవడం అనేక అనుమానాలకు తావిస్తుంది. ఎందుకు గోప్యంగా ఈ విషయాన్ని ఉంచుతున్నారనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే కమిటీని నియమించి 4 నెలలు అవుతున్నప్పటికీ కమిటీ ఇప్పటికే 2 సార్లు సింహాచలం ప్రధాన ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలను సందర్శించి అక్కడ ఉన్నటువంటి ఆభరణాలను పరిశీలించినప్పటికీ ఆ వివరాలు వెల్లడించకపోవడం అనేది అత్యంత నిర్లక్ష్యానికి దారితీస్తుందనే ప్రశ్నలు కూడా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. కేవలం సింహాద్రి అప్పన్న ఉన్నటువంటి ప్రధాన ఆలయంలోనే కాకుండా అనుబంధ ఆలయాల్లో కూడా వెండి వస్తువులతో పాటు బంగారు ఆభరణాలు కనిపించడం లేదని వీరబ్రహ్మం గారి మఠానికి చెందినటువంటి ఓ వ్యక్తి జిల్లా కలెక్టర్ కు 2 సార్లు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. ఆ తర్వాత హడావిడిగా పెద్ద ఎత్తున కమిటీని నియమించడం, అలాగే విచారణ చేపడుతున్నామని చెప్పడం వస్తూ వచ్చింది. కానీ అయినప్పటికీ కూడా అసలైనటువంటి వివరాలు వెల్లడించకపోవడం, భక్తులు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి వివరాలు ఏవి బయటకు వెల్లడించకపోవడం, వాటిని గోప్యంగా ఉంచకపోవడం, అసలు రిజిస్టర్ అనేది మెయింటైన్ చేస్తున్నారా లేదా, ఎప్పటికప్పుడు భక్తులు ఇచ్చినటువంటి విరాళాలకు సంబంధించినటువంటి వివరాలు నమోదు చేశారా లేదా అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అయితే మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొన్ని ఆభరణాలకు సంబంధించినటువంటి బంగారు వస్తువులు మిస్ అయ్యాయనే సమాచారం స్పష్టంగా ఉంది. అందుకే ఈ విషయాన్ని అధికారులు బయటకు రాకుండా గోప్యంగా ఉంచుతున్నారనే సమాచారం కూడా వస్తుంది. హరి, అంటే అధికారులు ఇంత యథేచ్ఛగా ఇంత ధైర్యంగా ఈ రకంగా అపహరణకు చేస్తున్నారు అంటే కనుక దీని వెనక ఎవరున్నా ఉంటారు అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి కదా. సో ప్రభుత్వ పెద్దల హస్తం ఏమీ లేకుండా ఇంత ధైర్యంగా అధికారులు అపహరిస్తారు బంగారు ఆభరణాలు? ఖచ్చితంగా హరి, ఎందుకంటే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాల్లో సింహాద్రి అప్పన్న దేవాలయం ఒకటి. రాష్ట్ర నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అప్పన్నను దర్శించుకోవడానికి వస్తారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి ఇటు ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి కూడా పెద్ద ఎత్తున వస్తూ ఉంటారు. అయితే భక్తులు ఇచ్చినటువంటి ఆభరణాల అపహరణకు గురయ్యన్న వార్త బయటకు వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఇది ఇంటి దొంగల పని అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే వారికి ప్రభుత్వ పెద్దల అభయహస్తం ఉంది కనుకే ఈ విషయం ఏవి కూడా బయటకు రాకుండా అధికారులు కూడా జాగ్రత్త పడుతున్నారు. ఆభరణాలన్నీ ఉన్నాయా లేదా అనే లెక్కలు కూడా బయటకు చెప్పకుండా అధికారులు గోప్యత పాటిస్తున్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదేమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతగా తీసుకొని ఖచ్చితంగా అప్పన్న ఆభరణాలన్నీ భద్రంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని భక్తులకు వెల్లడించాలని ఇప్పటికే సింహాద్రి అప్పన్న భక్తులు పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అసలు ఆభరణాలన్నీ కూడా భద్రంగా ఉన్నాయా లేదా అనే ఆందోళన కూడా భక్తుల్లో కనిపిస్తోంది. చూడాలి మరి ఎప్పటికైనా ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది. కమిటీ చేసినటువంటి విచారణకు సంబంధించినటువంటి నివేదికను బయటకు పెట్టి అలాగే అక్కడ జరిగినటువంటి తప్పులను వెల్లడిస్తారా లేదా, ఏమైనా ఆభరణాలు మిస్ అయితే గనక వాటి వివరాలు బయటకు చేస్తారా లేదా, ఇంకా గోప్యత మెయింటైన్ చేస్తారా అనేది చూడాల్సి ఉంది. ఓకే అనిల్.